ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభములు. ఈరోజు మనము అపోస్తులైన పౌలు దెస్సలోనికలో ఉన్న క్రైస్తవులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని ధ్యానిద్దాము. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు అని ఈ కాంబినేషన్ గురించి ధ్యానించమని మీలో ఒకరు అడిగారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒక్కోసారి ఈ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను మనము ఎప్పుడో బాధలో, దుఃఖంలో ఎవరినన్నా పోగొట్టుకొని ఆ యొక్క సందర్భంలో నిరీక్షణ గురించి మాట్లాడతాం. కానీ ఈ పత్రికలో ఉన్న పూర్తి సువార్తను, సంపూర్ణ సువార్త గురించి మనము ధ్యానించాం. అది మొదటి అధ్యాయంలోనే ఉంది. మీరు గమనించండి, ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్, ఆ అధ్యాయంలో ఉన్న ఆ పత్రికలో ఉన్న అంశాలంటే ఏంటి అంటే విశ్వాస్యత, ప్రేమ, నిరీక్షణ, మూడింటి గురించి ఆ పత్రిక అంతా అపోస్తులు మాట్లాడతారు. దానిని మొదటిలోనే పరిచయం చేస్తాడు. అంటే ఇదిగో మీరు చదవబోయే ఈ పత్రికలో ఈ మూడు మీరు చూడబోతున్నారు: విశ్వాస్యత, ప్రేమ, నిరీక్షణ అని చెప్పి మొదట్లోనే ఆ కంటెంట్స్ పేజ్ పెట్టడం జరిగింది. దీనిని నేను ఏమన్నానంటే పూర్తి సువార్త అన్నాను, సంపూర్ణ సువార్త అన్నాను. సంపూర్ణ సువార్త అనగానే మీలో కొంతమంది కంగారు పడతారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, వాటి పేర్లోనే బ్రాకెట్ పెట్టి సంపూర్ణ సువార్త అంటారు. దాని అర్థం వేరు. ఈరోజు నేను సంపూర్ణ సువార్త అనేది అంటున్నాను కదా, దాని యొక్క అర్థం వేరు. దీని గురించి విశదీకరించడానికి నేను ఒక కథలా చెబుతాను. కానీ ఆ ముందు మీకు మనకు తెలిసిన కథలు, మనకు అర్థమయ్యే కథలు 3 చెప్తాను. ఒకటి, నేనున్న ఈ దేశంలో, నేనున్న ఊరిలో ఒక సంఘం ఉంది. 142 సంవత్సరాల వయసు అని అడగకుండానే చెప్తారు గొప్పలు. మొన్న ఈ మధ్యన సంఘంలో పెద్ద గొడవ అయింది. ఏంటి పెద్ద గొడవ అంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధన చివరిలో సండే స్కూలు పిల్లలు తిరిగి వచ్చినప్పుడు కొంచెం అల్లరి అవుతుందంట. అది పిల్లల సౌండ్ అల్లరి మాకు వినడం ఇష్టం లేదు, మా ఆరాధన అంతా మా మీదే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. వాళ్ళది ఏంటంటే అల్లరి ఉంటే ఆరాధన జరగదు, పిల్లల అల్లరి. తర్వాత వీళ్ళేమన్నారంటే, ఏంటి పిల్లలు ఇచ్చింది దేవుడు కదా, చివరిలో ఒక 3-4 నిమిషాలు వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడతారు, దాని గురించి వాడిని రానివ్వండి అని చెప్పేసి బైబిల్లో ఉంది కదా, పిల్లల గురించి మనం ఎందుకు ఇబ్బంది పడాలని కొంతమంది వాదన. ఇప్పుడు ఇంకా వాళ్ళు దాని గురించి వాదిస్తూనే ఉన్నారు. వాళ్ళకి సువార్త అనేది అర్థమైందా, పూర్తిగా అర్థమైందా అనిపించింది నాకు. మా ఊరిలో, అంటే నేను పెరిగిన ఊరిలో ఒకసారి ఒక మందిరానికి సెంటినరీ, నేను సంఘం అనలేదు, ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరాలు లెక్కడానికి ఎక్కడ 2-3 అది క్రీస్తు నామాన్ని కలిశారో దాని నుండి లెక్కటరు. ఎప్పుడైతే 5-6 ఇటుకలు వేసి ఒక గుడి కట్టారో అప్పటి నుండి సంవత్సరాలు లెక్కెడతారు. 100 ఆడుతుందండి, సెంటినరీ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే ఆ మందిరాన్ని డెకరేషన్ ముస్తాబు చేయడానికి ప్రారంభించారు. డబ్బులు చాలా. మరి ఏం చేయాలి, ఏం చేశారు చెప్తాను. ఏం చేయాలో చెప్పనులేండి. పాస్టర్ గారిని చర్చిలో నుండి ఉద్యోగం తీసేశారు. ఈనేటి మనకి ఆదివారం ప్రసంగం చేయడానికి, అప్పుడప్పుడు వచ్చి పలకరించి ప్రార్థన చేయడానికి ఈయనకి మనం పెట్టుబడి పెట్టడం ఎందుకు? అదేదో గోడల్లో పెడదాము, రాళ్ళలో పెడదాము, ఇటుకల్లో పెడదాము, ఇది తలుపులు, ద్వారబంధాలు, కిటికీల్లో పెడదామని చెప్పేసి పాస్టర్ గారి కుటుంబాన్ని కడుపుగొట్టి ఈ ముస్తాబు చేశారు చర్చికి.
అనిపించింది వీళ్ళకి సువార్త అంటే అర్థమైందా అని చెప్పేసి. సంపూర్ణ సువార్త, పూర్తి సువార్త అంతేనా వీళ్ళ లెక్కల్లో అని అనిపించింది. ఇంకొక కథ ఉంది. ఏంది అంటే ఇదన్నీ మీకు దూరంగా తీసుకెళ్తలేదు, మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. అది మీ ఊళ్ళో కూడా అవ్వచ్చు అది. మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ప్రొఫెషనల్స్. వీళ్ళ యొక్క ఉద్యోగం ఏంటంటే రోడ్లు క్లీన్ చేయడం. వాళ్ళు ఒక చర్చికి వెళ్ళేవారు. అక్కడ కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి మరొక చర్చికి వెళ్ళారు. వెళ్తే చూసినట్టు మనుషులు చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఒక్కసారి మన చూపుల్లో మనకు కనబడేది సువార్త కాదు, దుర్వార్త. వచ్చి అడిగారు, అక్కడికి వెళ్ళాం, వాళ్ళకి నచ్చలేదండి, ఇక్కడికి వచ్చాం, వీళ్ళకి నచ్చలేదండి, మాకంటూ ఒక సంఘాన్ని స్థాపించండి అని చెప్పేసి అన్నారు. అనిపించింది వాళ్ళకి, ఎవరికి, ముందున్న సంఘానికి తర్వాత ఉన్న సంఘానికి సువార్త అనేది ఎంతవరకు అర్థమైందా అన్న ప్రశ్న వచ్చింది. దెస్సలోనికలో ఉన్న సంఘం గురించి పౌలు అంటాడు, వాళ్ళు సువార్తను బాగా అర్థం చేసుకున్నారు అంటాడు. రాసింది పౌలే కాదు, పౌలుతో పాటు ఇటు శీలా ఉన్నాడు, తర్వాత ఇంకా ఒక సహచరులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కలిసి దెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల గురించి రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విన్నారు, చూచారు. దెస్సలోనికలో ఉన్న సంఘములో సువార్త వినబడుతుంది, మ్రోగుతుంది, కనబడుతుంది, వెల్లడి అవుతుంది. రెండు పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఇమేజెస్. వినబడే సువార్త, కనబడే సువార్త. ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మనకు బాగా వినబడుతుంది, కనబడటం లేదు. మన బ్రతుకుల్లోని, మన సంఘాల్లోని, మన సంఘముల్లోనూ సువార్త అనేది అల్లరగా వినబడుతుంది, కానీ సువార్తగా వినబడడం లేదు, కనబడడం అసలు లేదు. ఎందుకు? దశలోనికి ఉన్న సంఘానికి ఉన్న సువార్త ఉంది కదా, దాని స్టాంపు పడిన సువార్త అంటాడు. దేంతోని? శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ. మన సువార్త సంపూర్ణం కావాలి అంటే, మన సువార్త పరిపూర్ణం కావాలి అంటే, మన యొక్క సువార్త కనబడాలి అంటే, మన సువార్త వినబడాలి అంటే, మన సువార్త మ్రోగాలి అంటే, మన సువార్త వెల్లడిపరచబడాలంటే అది దేంతో స్టాంపు పడాలి అంటే శక్తితోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ స్టాంపు పడాలి. సువార్తకు 3 ఆనవాళ్ళు దాని గురించి రాస్తాడు. 3, 4, 5 వచనాల్లో కుక్క తిరగకుండా, ఫుల్ స్టాప్ పెట్టకుండా పొడుగాటి సెంటెన్స్ రాస్తాడు. ఏంటి ఏమంటాడంటే, ఆ సువార్త అనేది మీలో ఉంది కాబట్టి మీలో నాకు కనబడేది, వినబడేది ఏంటంటే విశ్వాసముతో కూడిన పని. అంటే పనిచేయని విశ్వాసం కాదు, పనికొచ్చే విశ్వాసం, పనిలో కనబడే విశ్వాసం, పనిలో వినబడే విశ్వాసం. దీన్ని అర్థం కాక మనం చాలామంది డిబేట్లు చేస్తుంటాం, విశ్వాసం ఉండాలా, పని చేయాలా అని చెప్పేసి. ఇది ప్రత్యామ్నాయాలు కాదు. విశ్వాసం ఉంటే, విశ్వాసం అనేది మన పనిలో, మన బ్రతుకుల్లో, మన జీవితంలో కనబడుతుంది. పని లేని విశ్వాసం, పనిలో కనబడిన విశ్వాసము, పనికి మాలిన విశ్వాసము. విశ్వాసం ఉందంటే అది పనిలో కనబడుతుంది, మన బ్రతుకులో కనబడుతుంది, మన యొక్క జీవిత ఫలాల్లో కనబడుతుంది. అయితే అది, లేకపోతే ఇది, అయితే విశ్వాసము లేకపోతే క్రియ అని ఎప్పుడు ప్రత్యామ్నాయాలుగా చూడొద్దు. విశ్వాసం ఉండాలి, పని ఉండాలి అని సమాంతరం కూడా కాదు. విశ్వాసం ఉంటే పని ఉంటుంది. విశ్వాసం అనేది క్రియల్లో కనబడుతుంది. మరలా రోమీయులకు రాసిన పత్రిక వెళ్ళి అంటారు, క్రియలు కాదు విశ్వాసం అంటారు. అక్కడ క్రియలు అన్న పదానికి అర్థం వేరు.
పౌలు రోమీలకు రాసినప్పుడు. ఇక్కడ అర్థం ఏంటంటే విశ్వాసం అనేది పనిలో కనబడుతుంది. అది దశలోనికలో ఉన్న సంఘము పనిలో, బ్రతుకులో, సాక్ష్యంలో, ఫలాల్లో కనబడుతుంది. దాన్ని మైకల్ గార్మన్ ఏమంటాడంటే విశ్వాసం కూడా కాదు, విశ్వాస్యత అంటాడు. స్లైట్గా అర్థం వేరుంది ఇక్కడ. రెండవ ఆనవాలు ఏంటి అంటే, రెండవ లక్షణం ఏంటి అంటే, మీరు ప్రేమతో కూడా ప్రయాస ఉంది కదా మీలోని, అది నేను గమనిస్తున్నాను అన్నాడు. నిజానికి గలతీలకు రాసినప్పుడు అది శుభములు ఏమి లేవు, అవివేకులైన గలతీయులారా అంటాడు. రోమీలకు కానీ తర్వాత ఇది కొరింథీలకు రాసినప్పుడు శుభములు అని ఉంటుంది. కానీ ఇక్కడ పొడిగాటి ప్రార్థన మెచ్చుకుంటూ కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ అంటాడు, మీ విశ్వాసము మీ యొక్క పనుల్లో కనబడుతుంది, మీ ప్రేమ మీ ప్రయాసలో కనబడుతుంది అంటాడు. ప్రేమతో ప్రయాసపడితే అలసట రాదు. వింటున్నారు కదా? ప్రేమ అనేది ఎంత ప్రయాస కన్నా మూలమవుతుంది. ఎంత ప్రయాసన పడతాం ఎప్పుడంటే ప్రేమ ఉన్నప్పుడు. చూస్తుంటాం ఏంటంటే హాస్పిటల్లో చూసేవాడిని, అమ్మ కోసం, నాన్న కోసం, లేకపోతే భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, పిల్లల కొరకు తల్లిదండ్రులు వచ్చి ఎంతో ప్రయాసపడేవారు, కష్టపడేవారు. ఎంత ఇబ్బంది అయినా సరే ఉండడం, అది చేయడం, ఇది చేయడం. ఏంటంటే నా ప్రియులు, నా తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ కోలుకుంటే చాలు అన్న ఆశతో ఎంత ప్రయాసన పడతాం. అలాగే మన ఇంట్లో ఏదో అవసరం వచ్చినప్పుడు ప్రయాసపడినప్పుడు అలసట మనకు తెలియదు. కారణం ఆ ప్రయాస వెనుక ఉన్నది ఏంటంటే ప్రేమ. మరి ప్రేమ లేని ప్రయాసలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రేమ లేని ప్రయాస అలసటకు దారితీస్తుంది. ప్రేమ లేని కష్టం మనకి కష్టంగా మారుతుంది, ఎదుటోళ్ళకి కష్టంగా మారుతుంది. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటాడు, అది చేసి ఇది చేసి ఆఖరికి నాకున్నదంతా ఇచ్చి నా యొక్క శరీరాన్ని కూడా అర్పించి ప్రేమ లేకుండా చేస్తే అది అలసట తప్ప, అల్లరి తప్ప, కష్టం తప్ప ఏమీ కాదు. ఒకసారి ప్రయాసపడతాం. ఎందుకు ప్రయాసపడతాం అంటే మన తృప్తి కొరకు. ఆ రోజు వాళ్ళకి అది చేశాను, ఓకే, ఒక పాయింట్. వాళ్ళ కొరకు అది వెళ్ళి వండి పెట్టాను, రెండో పాయింట్. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి రైడ్ ఇచ్చాను, మూడో పాయింట్. పాయింట్లు లెక్కెట్టుకోవడానికి మనకి ఏదో తృప్తి రావడానికి ఒక్కోసారి ప్రయాసపడుతుంటాం. ఒక్కోసారి ప్రయాస అనేది ఎందుకు పడతామంటే మనుషులు చూసి ఆహా అని మెచ్చుకుంటారని. అయితే మన మెప్పు కొరకు, లేకపోతే అవతలోళ్ళు మెప్పు కొరకు. బ్రదరు చక్కగా సాయం చేశారు, సిస్టరు మీరు ఎంత హెల్ప్ఫుల్ అండి, ఎంత సహాయం చేస్తారో అనిపించుకోవడానికి చేస్తుంటాం. అలాంటి ప్రయాసలు ప్రేమతో వచ్చినాయి కాదు. క్రీస్తు ఎడలగలిగిన ఆ ప్రేమతో, ఆ ప్రేమ నుండి మన ప్రయాస పుట్టాలి అని అంటాడు. ప్రేమ ఉన్న దగ్గర ప్రయాస సహజంగానే ఉంటుంది. దశలోనికలో ఉన్న సంఘానికి ప్రేమ నుండి వచ్చే ప్రయాస ఉంది. ఒకరికొకరు అలా ప్రయాసపడ్డారు. వాళ్ళ యొక్క చుట్టుపక్కల కొరకు కూడా వాళ్ళలాగా ప్రయాసపడ్డారు. మూడో లక్షణం ఏంటంటే నిరీక్షణతో కూడిన ఓర్పు. దశలోనిక సంఘం గురించి మనకు పెద్దగా తెలియదు. కాస్తో కోస్తో తెలిస్తే అపోస్తలుల యొక్క కార్యంలో 17వ అధ్యాయంలో అనుకుంటాను వీళ్ళు వెళ్ళారు, దాని గురించి వ్రాయడం జరిగింది. దాంట్లో మనకి ఎవరు కనబడతారంటే యూదులు కనబడతారు ఎక్కువ. కానీ పత్రిక, ఈ వ్రాయబడిన పత్రిక అపోస్తలుల కార్యము రాయక ముందు దాదాపు 30
35 సంవత్సరాల ముందు వ్రాయబడింది. కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుని జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మనకి యూదులు అంతమంది కనబడరు, మధ్యలో ఏదో తేడా వచ్చింది. అదొకటి. ఇక్కడ మనకు కనబడేది ఎవరంటే అన్యజనులు, యూదేతరులు కనబడతారు. 2. 3 ఏంటంటే ఆ సంఘం సువార్త వచ్చిన తర్వాత పౌలు గారు మరలా సంఘానికి మెచ్చుకుంటూ రాస్తున్నప్పుడు, మెచ్చుకుంటేనే కాదులేండి, జాగ్రత్తగా ఉండండి, మమ్మల్ని అనుకరించండి, ప్రభువుని అనుకరించండి, మీలో ఉన్న సువార్త ఇలాగా ఇంకా వినబడాలి, ఇంకా కనబడాలి అని చెబుతూ రాస్తున్నప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే ఉపద్రవం ఏదో వచ్చింది. ఇటు మనకు తెలియదు. అది ఇంకొక ఆనవాలు ఏంటంటే సంఘంలో కొంతమంది కుటుంబాల్లో ప్రియుల్ని పోగొట్టుకున్నారు, దుఃఖంలో ఉన్నారు. అందుకనే ఆ చివరి భాగం నిరీక్షణ గురించి మాట్లాడతాడు. అంటాడు, నిలకడగా ఉండండి, ఎదురు చూడండి. ఎదురు చూడడం అంత ఈజీ కాదు, కానీ ఎదురు చూడడానికి కారణం ఏంటంటే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆ క్రీస్తు మరలా వస్తాడు, అదే నిరీక్షణ అని చెప్పేసి. ఇలాంటి సంఘానికి ఏమంటాడంటే మీలో ఆ ఓర్పు కనబడుతుంది అంటాడు. ఆ ఓర్పు ఎక్కడి నుండి పుడుతుంది అంటే నిరీక్షణ నుండి పుడుతుంది అంటాడు. ఒక మాట చెప్తాను, ఒకసారి ఊరికినే సహనం పోతుంది మనకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు. ఊరికినే ఓర్పు పోతుంది, ఏదేదో లెక్కెట్టుకుంటున్నాం, ఉన్నది పోయింది. ఏంటి మా సంఘాలు చాలా సమస్యలు పెరిగిపోతున్నాయండి. ఓకే, ఉన్నవి. సంఘాల్లో ఒకప్పుడు చాలామంది ఉండేవారండి, క్షీణించిపోతుంది సంఘం. ఒకప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రావడం లేదని మా దేశంలో జనాలు బాధపడుతూ ఉంటారు. 2 ఉన్నదాటి గురించి, పోతున్న వాటి గురించి. చిన్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు కన్నీళ్ళు కార్చడం నేను చూశాను. ఎందుకంటే ఆ కుటుంబం ప్రభువు దగ్గరికి వచ్చింది, ఇప్పుడేమో వేరే సంఘానికి వెళ్ళిపోతుంది, లేకపోతే వాళ్ళ పాత పద్ధతులకు వెళ్ళిపోతున్నారు. దేవా ఏంటి అని చెప్పేసి కన్నీళ్ళు కార్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే సభ్యత్యాన్ని, సంఖ్యలను అంటే అంకెలను లెక్కెడతాం. మనం దేని గురించి సంతోషిస్తాము, దుఃఖిస్తామంటే ఆ సంవత్సరాల గురించి. ఉంటామా, ఊడిపోతామా అని చెప్పేసి సంఘాలు ఎదుగుదలను మనం దేనితో అనవసరంగా చూస్తామంటే అంకెలతో చూస్తాము. ఇక్కడ అది కాదు. దశలోనికున్న సంఘానికి ఏమంటాడంటే మీకు ఓర్పుకి కారణం ఏంటంటే మీకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ ఏంటంటే ఆయన మరలా తిరిగి వస్తాడు. ఇక మిగిలినవి చూసి మీరు లెక్కెట్టుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు, దుఃఖించడం ఎందుకు అని చెప్పి దశలోనికున్న సంఘానికి వాళ్ళ యొక్క ఓర్పుని మెచ్చుకుంటాడు. విశ్వాసంతో కూడిన పని, ప్రేమ నుండి పుట్టిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు, ఈ 3 సంపూర్ణ సువార్తకు ఆనవాళ్ళు. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ. ఎక్కడ చూశారు మీరు మరలా అనేది? 1 కొరింథీయులు 13. ప్రతిదీ ఒక వరమే, శ్రేష్టమైన వరం ప్రేమ అంటాడు. దీన్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, ఇది ముందు రాయబడింది, అది తర్వాత వ్రాయబడింది. అవి వరములుగా వ్రాయబడ్డాయి, ఇవి గుణాలుగా వ్రాయబడింది. విశ్వాస్యత, నమ్మదగినతనం. 2 ప్రయాసకు కారణమైన ప్రేమ. 3 ఓర్పునిచ్చే నిరీక్షణ. చెప్పిన తర్వాత అట్టి విశ్వాసము మ్రోగుతుంది. ఏదో బెల్ల కొట్టినట్టు ఉంది కదా మ్రోగడం అంటే, లేకపోతే డ్రమ్ము కొట్టినట్టు ఉంది కదా, వినబడుతుంది. అది
అట్టి విశ్వాసము వెల్లడి అవుతుంది. ఇట్స్ బీయింగ్ రివీల్డ్. ఫస్ట్దేమో ఇట్స్ బీయింగ్ హర్డ్, అండ్ హియర్ ఇట్ ఇస్ బీయింగ్ రివీల్డ్ ఆర్ బీయింగ్ విజిబుల్. కనబడుతుంది. వినబడే విశ్వాసం, కనబడే విశ్వాసము. ఎలా కనబడుతుంది, ఎలా వినబడుతుంది చెబుతాడు. మేము ప్రభువుని ఆధారంగా తీసుకుని, మాదిరిగా తీసుకుని ప్రభువుని అనుకరించాము. మీతో గడిపినప్పుడు మీరు కూడా మమ్మల్ని చూచారు. మా బ్రతుకుల్లో మీకు ఆ యొక్క సువార్త కనబడింది. కాబట్టి మాసిదోనియాలోను, అఖాయాలోను, అంటే మీ చుట్టుపక్కల ఉన్న సంఘాల్లో ఆ సువార్త మీలో వినబడుతుంది, మీలో కనబడుతుంది. నాకు ఒక ఘనత, పెద్ద ఘనత, అది ఎప్పుడవుతుందో తెలియదు, కానీ నన్ను చూసినప్పుడు నా మాటలో యేసయ్య వినబడితే చాలు, యేసయ్య సువార్త కనబడితే చాలు. నాకు ఒక ఆశ, మీలో, మీ మాటల్లో యేసయ్య వినబడితే చాలు, మీ బ్రతుకుల్లో యేసయ్య సువార్త కనబడితే చాలు. నాకు ఒక ఆశ ఏంటంటే, మన సంఘాల్లో, మీ సంఘాల్లో, మన సంఘ జీవితం ద్వారా యేసయ్య వినబడాలి, యేసయ్య సువార్త వినబడాలి, యేసయ్య యొక్క సువార్త కనబడాలి. అప్పుడే మన సువార్త సంపూర్ణమైన సువార్త. ఈ సువార్తకు మూలం అక్కడ చెబుతాడు. ఏమంటాడంటే, అది ఎవరి గురించిన వార్త అంటే పౌలు గురించింది కాదు, అలాగే శీల, తిమోతి, తీతుకు వాళ్ళ గురించింది కాదు, ఇది జేమ్స్ గురించింది కాదు, మీ గురించింది కాదు. ఆ సువార్త దేవుని గురించి. ఆ దైవం క్రీస్తుని మృతుల్లో నుండి లేపాడు అన్నదే సువార్త. మరలా చెప్తాను, చాలాసార్లు చెప్పాను. ఆయన చంపబడ్డాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, మృతుల్లో నుండి తన తండ్రి ఆయనను, క్రీస్తుని లేపాడు. అదే సువార్త. మించిన సువార్త లేదు. అదే సువార్తకు సారాంశము. ఇది ఎలా కనబడుతుంది, ఎలా వినబడుతుంది? దశలోనికలోను ఆ చివరి వచనాల్లో 9, 10 వచనాల్లో చెబుతాడు. ఎలాగంటే ప్రవేశము అంటాడు. మీరు స్వాగతిస్తారు కదా, మీ స్వాగతించడంలో ఒకసారి కొన్ని సంఘాలకు వెళ్ళిన జ్ఞాపకం ఉంది నాకు. మొదటి వారం వెళ్ళినప్పుడు చాలా సంతోషం వచ్చారా అని చెప్పేసి పేరు అడుగుతారు. 2వ వారం అదే, 3వ వారం అదే, 3 నెలలు 4 నెలలు ఏంటంటే మళ్ళీ కొత్తగా చాలా సంతోషం అండి, వీలైతే మళ్ళారండి అంటారు. స్వాగతం అంతే అయిపోయింది, ఇంక మించి వెళ్తుంది. సువార్త ఉన్న సంఘాల్లో ప్రవేశం అనేది, స్వాగతం అనేది, ఆతిథ్యం అనేది వేరే లెవెల్లో ఉంటుంది. తెస్సలోనికలో వాళ్ళు దానిని చూపించారు, పౌలు ఎడల చూపించారు, పౌలు సహచరులు ఎడల చూపించారు. ఇక మాసిదోనియాలో ఉన్న సంఘము, అఖాయిలో ఉన్న సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని చూపించారు. ప్రవేశము, ఆతిథ్యము, సహాయము, స్వాగతము, సంపూర్ణ సువార్త ఉన్న చోట్ల అది కనబడుతుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటాం, సోదరులము, సోదరులు, స్వార్థ మా సొంతం అంటాం. ఎవరన్నా వచ్చినప్పుడు వేరుగా చూస్తాం, స్వాగతం లేదు, ప్రవేశం లేదు. మీరు మాలా ఉంటేనే మాతో ఉంటారు అని చెప్తాం. ఇక సువార్త, సంపూర్ణ సువార్త ఎట్లా అయింది?
ఇంకొకటి ఏంటంటే చెప్తాడు, ఉపద్రవం వచ్చింది, మీలో కష్టం వచ్చింది, మీలో నష్టం వచ్చింది. సంఘంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. అది ఉపద్రవం ఎక్కడ రోమా సామ్రాజ్యం నుండి వచ్చిందో లేదో మనకు తెలియదు. ఇది ఉన్న సంస్థానాల్లో ఒక పోర్ట్ సిటీ, వ్యాపారానికి మంచి పేరు, కాస్త కోస్త సైన్యాలు ఉండేవి, పరపతి ఉండేవాళ్ళు, కనెక్షన్స్ ఉండేవారు. సంఘాన్ని కొంచెం తక్కువగా చూశారు. అది కారణం అవ్వచ్చు. ఉపద్రవం అనగానే సంఘంలో చాలా మరణాలు వచ్చుంటాయి, చావులు వచ్చుంటాయి, సొంతంలో పోగొట్టుకున్నారు, ప్రశ్నలు వస్తున్నాయి. ఇటు ఇలా నష్టపోతున్నాము, ప్రభు దగ్గరికి వచ్చాము, సంఘంలో ఉన్నాము, సొంతంలో పోగొట్టుకుంటున్నాము, ఏంటి అని భయపడుతున్నప్పుడు, అలాంటి భయపడిన సమయంలో వాళ్ళు నిరీక్షణ యందు నిలకడగా ఉన్నారు అంటాడు. మూడు ఏంటంటే, వీళ్ళు విగ్రహాల నుండి, కొన్ని విగ్రహాలేమో గ్రీకు మతం నుండి వచ్చినాయి, కొన్ని విగ్రహాలేమో ఈజిప్ట్ నుండి వచ్చినాయి, కొన్ని విగ్రహాలేమో ఫ్రిజియా నుండి వచ్చినాయి. ఒక పెద్ద విగ్రహం కైసరే ఉన్నాడు, వాడి యొక్క విగ్రహాలు ఉన్నాయి. కాక ఘనత, గొప్పతనం, జయము, ఈ ఈ ఉన్నాయి కదా, ఈ కనెక్షన్స్, పరపతి, ఆధిపత్యం, ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కానీ అన్నీ వదిలిపెట్టి ఆ నజరేయుడైన సిలువ వేయబడిన క్రీస్తు వైపు మీరు తిరిగారు. అది పునాది అని అంటాడు. అదే మీ యొక్క ప్రారంభము అని అంటాడు. అంతేకాదు, మీలో వేచి ఉండే గుణం ఉంది, ఎదురు చూచే గుణం ఉంది. ఇది కష్టం అండి, ఎదురు చూడడం కష్టం. బస్ స్టేషన్కి వెళ్తాం, 7:10 బస్సు అంటారు, 7:10 అవుద్ది, బస్సు రాలేదు, మాటికి చూస్తుంటాం. అసహనం. ట్రైన్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అంతేకాదు, మనం ఒకసారి ఇది అవ్వాలి అని అనుకున్నప్పుడు అవ్వకపోతే అసహనం. ఇది వాళ్ళు మాకు చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు చేయకపోతే అసహనం. ఎదురు చూడడం అనేది మనకు కష్టము. ఎందుకు కానీ దశలోనికిలో ఉన్న విశ్వాసము ద్వారా, నిరీక్షణ ద్వారా వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు. ఏంటంటే ఎదురు చూడడం నేర్చుకున్నారు. విశ్వాస్యత ఉందంట, నమ్మకంగా ఉండడం, అటు ఇటు తిరగకుండా దేవుని వైపే తిరిగి ఉండడం. ప్రేమ ఉంది, తలుపులు తీసి ప్రవేశం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి అవసరమైతే ఎదుటోళ్ళ కొరకు ప్రేమతో ప్రయాసపడడం ఉంది. నిరీక్షణ ఉంది. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మరణాలు, ఎన్ని దుఃఖాలు వచ్చిన రాబోయే ఆ క్రీస్తు కొరకు ఎదురు చూసే ఆ యొక్క నిరీక్షణ సంఘంలో ఉంది. అందుకనే ఆ సంఘం మాదిరికరమైన సంఘం. అందుకనే వాళ్ళ యొక్క సువార్త సంపూర్ణ సువార్త. అందుకనే పౌలు మొదటి అధ్యాయంలో వారిని బట్టి దైవానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. అయితే ఆ సువార్త మనకి ఇవ్వబడింది. ఆ సువార్త మనలో కనబడాలి, వినబడాలి. ప్రయాస విశ్వాసంతో రావాలి, ప్రేమతో కలగాలి, పని విశ్వాసంతో రావాలి, పడే ప్రయాస ప్రేమతో రావాలి, ఓర్పు నిరీక్షణతో ఉండాలి. చూద్దాం, ఎదురు చూద్దాం దేవుని కొరకు. మన విశ్వాసాన్ని వినబడనిద్దాం, కనబడనిద్దాం. ఉంటాను మరి, సెలవు.